హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే మట్టి కుండ చెప్పే నీతండి. ఒకానొక రోజు ఒక వ్యక్తి కుండను అడిగాడంట, నువ్వు ఏ కాలంలో అయినా ఒకేలా ఎలా ఉండగలుగుతావు, నీకు ఎలా సాధ్యపడింది అని. వెంటనే కుండ నవ్వుతూ ఇలా జవాబిచ్చిందంట, ఏముంది, నేను ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో ఉంటాను. అదేంటి అని అంటే, నేను మట్టిలో నుండి వచ్చాను, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాను. ఈ మధ్య కాలంలో నాకెందుకు గర్వం, అహంకారం, అసూయ అని. కాబట్టి నేను ఎప్పుడు ఏ కాలంలో అయినా ఒకేలా ఉండడానికి ఇష్టపడతాను అని చెప్పి జవాబిచ్చిందంట. నిజమే కదండి. ఆ కుండ ఆలోచించిన విధంగానే మన మనుషులు కూడా ఆలోచిస్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటామో మన జీవితంలో. ఎందుకు అనంటే మన భావన మనకంటే మంచి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి మనుషులుగా మనం అసూయపడుతూ ఉంటాము. అలాగే మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి మనం గర్వపడుతూ ఉంటాము. అలాగే ఎదుటి వాళ్ళు మన మంచి కోరి ఒక మాటను మనకి చెప్తే ఆ మాటని అంగీకరించడానికి మన లోపలి అహంకారం అడ్డొస్తూ ఉంటుంది. ఈ కుండ చెప్పిన నీతిని మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా పాటిస్తే మనం కూడా ఆ కుండలాగే ఏ కాలంలో అయినా చాలా చల్లగా, అంటే ఎప్పుడు ఒకేలా మనశ్శాంతితో ప్రశాంతమైన జీవితాన్ని జీవించవచ్చు కదా అని నాకు అనిపించింది. ఈ కుండ మనకి ఒక నీతిని ఏమని చెప్తుంది అని అంటే, అహంకారానికి పోతే ఎదుటి వ్యక్తి దృష్టిలో మనము తక్కువైపోతాము. నెక్స్ట్ గర్వానికి పోతే దేవుడి దృష్టిలో తక్కువైపోతాము. నెక్స్ట్ ఏదైతే మనం అసూయ పడుతున్నామో, బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక రోజు మన స్థితికి వాళ్ళు రావచ్చు, వాళ్ళ స్థితికి మనం పోవచ్చు. కాబట్టి ఉన్న ఈ చిన్న జీవితంలో అంతంత పెద్ద ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ అసూయకి, అహంకారానికి అండ్ గర్వానికి, మూడిటికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలని ఈ కుండ కథ అయితే మనకి నేర్పిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.